ఆయన ఒక ప్రముఖ నటుడు. ఒకరోజు డాక్టర్ ఆయనతో చెప్పారట, మీకు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 అని. అది వినగానే ఆయన ఒక నిమిషం బాధతో ఏడ్చారట. తరువాత తనకు తానే ధైర్యం చెప్పుకుని డాక్టర్స్ తో అన్నారట, నేను గెలుస్తాను, క్యాన్సర్ ను ఓడిస్తాను అని. డాక్టర్స్ ఆయనతో, మీకు వామిటింగ్స్ అవుతాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, మీరు చాలా బలహీనంగా అయిపోతారు అని చెబుతూ ఉంటే ఆయన డాక్టర్స్ తో ఒకటే చెప్పారట, నాకు వామిటింగ్స్ అవ్వవు, హెయిర్ ఫాల్ కూడా అవ్వదు, అండ్ ఐ విల్ కంప్లీట్ మై కమిటెడ్ మూవీస్ ఆల్సో అన్నారట. కీమోథెరపీ చాలా పవర్ఫుల్ మెడిసిన్. అలాంటిది కీమోథెరపీ తర్వాత ఆయన 2 hours జిమ్ చేసి ఫిల్మ్ షూటింగ్ కి కూడా వెళ్లారట. మీకేమైనా పిచ్చా, మేకప్ మీ హెల్త్ కండిషన్ ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది అని డాక్టర్స్ అన్నా ఆయన వినకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూనే షూటింగ్ కంటిన్యూ చేసి షంషేర్ అండ్ కేజీఎఫ్ 2 సినిమాలు పూర్తి చేశారట. ఆత్మవిశ్వాసంతో ఆయన గెలిచి క్యాన్సర్ ను ఓడించారు. ఆయన మరెవరో కాదండి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ఆయన ఎంతో గర్వంగా చెప్పిన మాట, ఆజ్ మై జీత్ గయా ఔర్ క్యాన్సర్ హార్ గయా అని. ఆత్మవిశ్వాసం ఉంటే ఒక మనిషి ఏదైనా జయించొచ్చు అన్నదానికి సంజయ్ దత్ ఒక నిదర్శనమని చెప్పొచ్చు. ఏమంటారు? అంతే కదా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి హైదరాబాదీ రేడియో. నేను మీ ఆర్జే షబానా.